దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సజీవ వాక్యం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యం బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది, అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. దైవజనులు రెవరెండ్ బి జోసెఫ్ గారు ఆత్మవరములతో బహుబలంగా వాడబడే దైవజనుడు. కాబట్టి రండి, ఇప్పుడు మనం దైవ సందేశాన్ని విందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దినము మట్టలాదివారం అనగానే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారికి ఎంతో ఉత్సాహం, ఆనందం కలుగుతుంది. ఈ మట్టలాదివారానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఈ దినం మీ ముందు వివరించడానికి నేను నిలబడి ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదూ? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ప్రభువును మహింపరచుదాం. యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన దినాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైన, ఒక సంతోషకరమైన సమయం ఇది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు సమీపంగా వచ్చి బెత్ఫగేకు ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళమని తన శిష్యులకు ఇద్దరికి ఆజ్ఞాపించాడు. వెళుతూ ఉండగా వారికి చెప్పిన విషయం ఏంటంటే, మీరు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లయు అక్కడ ఉంటాయి. మీరు విప్పి వాటిని నా కొరకు తీసుకొని రండి. ఎవరైనా సరే మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగితే అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పమని చెప్పారు. యేసు ప్రభువారు చెప్పినట్టుగా ఆ గాడిదను తీసుకొని రాగా యేసు ప్రభువారు ప్రవచనాల ప్రకారం యేసు ప్రభువారు ఆ గాడిద మీద ప్రయాణమై వెళ్ళినట్టుగా కనబడుతూ ఉంది. ఆ యేసు ప్రభువారు ఆ గాడిద మీద ఎక్కినప్పుడు అనేక మంది ప్రజలు ఆనందంతో, సంతోషంతో ఆయన మెస్సియాని గమనించి ప్రతి ఒక్కరు కూడా ఆనంద జయకేతాలు, ఆనంద నినాదాలు, జయకేతనముగా హోసన్నా 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 అంటూ వారు జయము 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 అంటూ అరుస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇంకా కొంతమంది వారి గృహాల్లోకి వెళ్ళిపోయి వారు ఏం చేశారంటే వారింట్లో ఉన్న వస్త్రాలు తీసుకొచ్చి రోడ్డు పొడవున పరిచారు. ఇంకా కొంతమంది ఏం చేశారంటే చెట్లు కొమ్మలను నరికి ఆ కొమ్మలను ఊపుతూ హోసన్నా 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 జయము అని ఆయన్ని రాజుగా యెరూషలేములోనికి ఆహ్వానించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇదంతయో బైబిల్ వాక్యం ప్రకారం మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 4వ వాక్యం, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇదంతయు జరిగెను, అదేమనగా అని వాక్యం కనబడతా ఉంది. ఎవరి ప్రవక్త? ఈ లేఖనాలు ముందుగానే ప్రవచించబడటానికి కారకుడైనటువంటి ప్రవక్త ఎవరు? ఈ సమయంలో ప్రవచనాత్మకమైన వాక్యాల్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసించుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాళ్ళను దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రవక్త చెప్పిన మాట. ఈ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాత్మకంగా ఈ లోకానికి వచ్చాడు. అంటే ముందుగానే ఆ ప్రభు యొక్క జన్మ గురించి, ఆ ప్రభు యొక్క అద్భుతాల గురించి పరిశుద్ధ గ్రంథంలో వేల కొలది ప్రవచనాలు చెప్పబడ్డాయి. యేసు ప్రభువారు పుట్టుకకు ముందు 750 సంవత్సరాల క్రితం ఈ యొక్క మాట ప్రవచనం జకర్యా ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? అద్భుతమైన విషయం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఎందుకు సంతోషించాలి? యెరూషలేము నివాసులారా ఉల్లసించుడి, నీ రాజు నీతిపరుడుగా వస్తున్నాడు, నీ రాజు రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో రాజులుగా పిలువబడిన అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా గుర్రాల మీద, రథముల మీద వచ్చారు. ఈ రాజు ఒక ప్రత్యేకమైనటువంటి రాజు. ఆయన గాడిదను ఎక్కి వస్తున్నాడు. ప్రియులారా గమనించండి, గాడిదను ఎన్నుకోవటంలో గల కారణం ఏంటి? గాడిద ఈ లోకంలో ఏమాత్రం కూడా మనుషులు ప్రేమించదగినది కాదు ప్రియులారా. అయితే ఇలాంటి గాడిదని ఎవరు కూడా ఇష్టపడరు. యేసు ప్రభువారు ఆ గాడిదని ఎన్నుకున్నాడు. ఎందుకంటే
అందరు రాజులు లాంటి వాడు కాదు. ఈ రాజులో ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన నీతిపరుడు, నీతి కలిగిన వాడు. చాలామంది రాజులు ఈ భూమి మీద పుట్టారు, వారందరి జీవితాల్లో నీతి లేని బ్రతుకులు బ్రతికారు. ప్రియులారా, ఇంకేంటి, రక్షణ గలవాడు ఆయన. గమనించండి, రక్షణ కలిగినటువంటి వ్యక్తి ఆయన. రక్షణ కలిగిన వాడు కాబట్టి మనుషులకి రక్షణ ఇచ్చేవాడు. ఆయన నీతిపరుడు కాబట్టి తనని ఎవరైతే నమ్ముతున్నారో వారందరికీ కూడా యేసుప్రభు వారు రక్షణ ఇచ్చేటువంటి దేవుడే కాదు, నీతిని కలుగు చేసేటువంటి దేవుడు. అందుకే ఈ రాజును చూడగానే ప్రజల్లో తెలియనటువంటి ఒక ఆనందం, సంతోషం పెళ్ళిపుకింది. ఈ ఆదివారం రోజు ఈ పండగ సందర్భంగా మీరు కూడా దేవుని వాక్యం విని ఉంటారు. ఈ సందర్భంగా దేవుడు రాజుగా హోసన్నా హోసన్నా అనే జయధ్వానాల మధ్య ఈ భూమి మీద ఆ గాడిద మీద వెక్కి ఆయన వస్తూ ఉన్నాడు. చూడండి, ఆ గాడిద విషయంలో యేసు ప్రభు వారు చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు నేను పెడతాను. ప్రియులారా, ఈ సందర్భంగా ఈ వాక్యము యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ప్రవచనాల్లో కూడా జకర్యా ఈ విషయాన్ని స్పష్టంగా ప్రవచించాడు. చూద్దాం బైబిల్ గ్రంథంలో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూస్తే, ఆయన రక్షణ గలవాడుగా, నీతిపరుడుగా, దీనుడుగా గాడిదను ఎక్కి ఆయన వచ్చుచున్నాడని వాక్యము కనబడతా ఉంది. ఆయన ఎందుకు వచ్చాడు యెరూషలేమునికి? యెరూషలేములోనికి రావలసినటువంటి కారణం ఏంటంటే, ప్రియులారా, ఆయన ఎవరంటే సమాధానం కలుగు చేయటానికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న మనుషులకి సమాధానం కలుగు చేయటానికి వచ్చాడు. ప్రవక్త కూడా అదే ప్రవచించాడు. నీ రాజు గుర్రములు లేకుండా, రథములు లేకుండా, యుద్ధాలు లేకుండా ఆపగలిగిన దేవుడిగా ఈ వాక్యంలో మనకు కనబడతా ఉన్నారు. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ఆలోచన చేయండి. అక్కడ కూడా మీరు వెళ్ళగానే చూడండి, కట్టబడిన గాడిద కనబడతా ఉంది. ఈ గాడిద ప్రియులారా కట్టబడి ఉంది. అది విముక్తి కలిగినటువంటి గాడిదగా లేదు. మీరు గమనించినట్లయితే గాడిదలను ఎక్కువగా కట్టేరు, వాటిని విడిచిపెడతారు, దొడ్డిలో విడిచిపెడతారు. కానీ ఈ గాడిద కట్టబడిన గాడిదగా ఉంది. చూస్తే ఈ నీతిపరుడు దేశంలో సమాధానము లేని పరిస్థితుల్లో యేసుప్రభు వారు ఆ పట్టణంలో ప్రవేశించాడు. యేసుప్రభు వారికి ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన పేరుల్లో ఇదొక పేరు. ఆయన ఎవరు అంటే ఆయన సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. అవును, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇవ్వటానికి ఆ పట్టణంలోనికి వచ్చాడు. కానీ ఈరోజు నీ జీవితంలో సమాధానం ఇవ్వటానికి ఆయన గాడిద మీద ఊరేగుతూ వచ్చినట్టుగా ఈ సమయంలో నీ దగ్గరికి, నీ సమీపంగా ఆయన వచ్చే దేవుడు. సమాధానం లేని స్థితిలో ఉంటున్నావా? యెరూషలేము అంతా కూడా యుద్ధ వాతావరణం కలిగిన దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పట్టణంలో సమాధానం ఇవ్వటానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన అతిక్రమాల క్రియలు, మనం అతిక్రమం చేసినప్పుడు ఆ శిక్ష మనకు పడాలి. కానీ మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అనగా, గమనించండి, మనము తండ్రితో సమాధానపరచబడాలి. మనం తండ్రితో సమాధానపరచబడే పరిచర్య నిమిత్తం ఇక్కడ అదే చెప్తున్నాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అంటే ఈ రక్షకుడు, ఈ మెస్సయ్య సమాధానం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పటికీ నీకు సమాధానం లేదా? నీ జీవితంలో ఆనందం లేకుండా ఉంటే ఇదిగో ఈ సమయంలో, ఈ ప్రత్యేకమైన సమయంలో జయకీర్తనముగా ప్రభువు వస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఆహ్వానించు ప్రభుని. చూడండి, నీ జీవితంలో ఆహ్వానిస్తే ఆయన తన సమాధానం నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఆయన ఉన్నాడన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. యేసు ప్రభువారు ఆ యెరూషలేములోనికి వెళ్ళటానికి గల కారణం సమాధానం ఇవ్వటానికే అక్కడికి వచ్చాడు అని చూస్తున్నాం. ఆయన మన జీవితాల్లో సమాధానాన్ని పారింప చేస్తాడు. నది వలె నీ దగ్గరికి నా ప్రభు అయిన యేసు వారు సమాధానాన్ని పారజేస్తాడంట. నదిలాగా నీ దగ్గరకు వస్తుందంట. జీవితంలో నిరాశలు,
వైరాగ్యంతో నింపబడి జీవితంలో నెమ్మది లేని స్థితిలో నువ్వు ఉంటే ఈరోజు ఆ రోజు యెరూషలేములో ప్రవేశించిన మాదిరిగానే జయకేతనంతో సమాధానమును నదివలే నీ దగ్గరికి తీసుకురావటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యం. సమాధానం లేని స్థితిలో ఉన్నవా? కుటుంబంలో భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, అందరూ కలిగి ఉన్నావు, బంధువులు ఉన్నారు, జీవితంలో సమాధానం లేదా? ఆర్థికంగా కృంగిపోయావా? ఉద్యోగం కోల్పోయావా? నిరాశ నీ జీవితంలో ఆవరించి ఉందా? అలాగనే అస్వస్థత కలిగి జబ్బుతో మంచం మీద ఉన్నావా? ఏ పరిస్థితిలో నువ్వు ఉండి సమాధానం పోగొట్టుకున్నా ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు యెరూషలేములోనికి యేసుప్రభు వారు హోసన్నా హోసానా అనే జయధ్వానాల మధ్య వచ్చినట్టుగా నీ జీవితంలో నువ్వు ఆహ్వానిస్తే ఆయన సమాధానాన్ని నదివలే నీ దగ్గరికి తీసుకొచ్చి నీ జీవితంలో సమాధానం ఇవ్వటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. గమనించండి, ఈ సమాధానం ఎవరికిస్తాడు? దేవుడు. ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానం. అవును ప్రియులారా, నీ జీవితంలో అనేకమైన సమస్యలు మధ్య నువ్వు నలిగిపోతూ ఉంటే, నువ్వు ఈ వాక్యం చూస్తున్న ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానం. ఈ మాట కోటాను కోట్ల దేవదూతలు ఒక్క దూత మాట్లాడగా, ఒక్క దూత ఈ మాట చెప్పగా, దూతలన్నీ కలిసి అద్భుతంగా ఈ మాట చెప్పారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. అవును, ఆ సమాధానం నీ జీవితంలోకి తేవటానికే యేసు ప్రభువారు పరలోక సంబంధమైన మహిమను విడిచి పరలోకములో తండ్రితో సమానముగా ఉండుట ఆ స్థాయిని వదిలిపెట్టి నీ కొరకు ప్రభువారు ఈ భూమి మీదకి ఏతించాడు. ఆయన గాడిద మీద వస్తున్నాడు. గమనించండి, రెండో విషయం ఏంటంటే, ఎందుకు మెస్సయ్య యెరూషలేములోనికి వచ్చాడు? తాము పడిన నీరు లేని గోతి నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను. ఏ గోతిలో పడ్డారంట వాళ్ళు? నీరు లేని గోతిలో పడ్డారంట. దెబ్బలు తగిలున్నాయి, పైకి ఎక్కలేని స్థితి. ఇప్పుడు మెస్సయ్య ఈ యెరూషలేములోనికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆ నీరు లేని గోతిలో చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావటానికి మెస్సయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో నీరు లేని గుయ్యలో పడి ఉన్నావా? బంధించబడ్డావా? ఈ సమయం నీ దగ్గరికే మెస్సయ్యగా, రక్షకుడిగా ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. యేసు ప్రభువారు ఆయనకు కావలసింది ఏంటి తెలుసా? కట్టబడి ఉన్న గాడిద. అది నాకు కావాలనని చెప్పుము అనగా ప్రభువు నాకు కావాలని చెప్పమన్నాడు ఆ మాట. ఈ సందర్భంగా ఈ వాక్యము వింటున్న నీ జీవితంలో ఆ గొయ్యిలో పడిపోయినటువంటి వ్యక్తుల్ని ఏమంటున్నాడు చెప్పండి? నేను విమోచన చేసేదను. అందుకే మెస్సయ్య వస్తాడని జకరియా ప్రవచించాడు. అవును, మన జీవితాల్లో అనేక రీతులుగా మనము పడిపోయి ఉన్నాం. గుంటలో పడినట్టుగా, బంధకాల్లో ఇరుక్కుపోయినట్టుగా మన జీవితాల్లో ఉన్నాయి. 40వ కీర్తన 2వ చరణం, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నాశనకరమైన గుంట. అవును, వారు నీళ్లు లేని గుంటలో పడ్డారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ గుంటే నాశనకరమైన గుంట. ఇక్కడ ఈ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి. అవును ప్రియులారా, వాడి ఊబిలో పడితే సాతాను బయటకు రానీయడు. వాని యొక్క గుంటలో చిక్కుకుపోయిన వారిని ఆయన విడుదల చేయటానికి ప్రియులారా ఆయన వచ్చాడు. ఆ కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన నన్ను పైకెత్తెను. దేంట్లో నుంచి పైకెత్తాడు? నాశనకరమైన కుంట. దేంట్లో నుండి పైకెత్తాడు? జిగటగల దొంగ ఊబిలో నుండి. నిన్ను విడుదల చేయవాడు మెస్సయ్య మాత్రమే, రక్షకుడు మాత్రమే. కూరుకుపోయావా అప్పుల్లో? కూరుకుపోయావా సమస్యల్లో? కూరుకుపోయారు రోగాల్లో? కూరుకుపోయావా శత్రు సమస్యల మధ్య? నీ చుట్టూ శత్రువులు దండెత్తి ఉన్నారా? ఈ సందర్భంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కూరుకుపోయిన కొంటలో నుండి నిన్ను పైకి తెచ్చే దేవుడు. ఈ మట్టలాదివారం దినమున మీ అందరితో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏ కుంటలో కూరుకుపోయావో ఆ కుంటలో నుండి నిన్ను బయటకు తేవటానికే నీ రాజు నీతిపరుడుగా
ఆయన సమాధానంగా ఈ భూమి మీద దీనుడుగా ఆయన నీ దగ్గరికి వచ్చుచున్నాడు. నువ్వు ఆహ్వానించు ఆయన్ని. నీ జీవితంలోనికి ఆయన్ని ఆహ్వానిస్తే ప్రభువారు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో గమనించండి, ఇక్కడ ఎన్నుక చేసినటువంటి ఆయన వెళ్ళాల్సింది వాస్తవానికి గుర్రం మీద, కానీ ఆయన దేన్ని ఎన్నుకున్నాడో తెలుసా ప్రియులారా? గమనించండి, గాడిదను ఎన్నుకున్నారు. ఈ గాడిద దేవుడైన యెహోవాకు బలి ఇవ్వటానికి, ఈ గాడిదని ఇవ్వటానికి ఏమాత్రం కూడా అంగీకరించదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. ప్రియులారా, తొలుసులు గాడిద పుట్టినప్పుడు ఆ గాడిదని బలి ఇవ్వటానికి వీల్లేదు. అయితే గమనించండి, దానికి ప్రతిగా గొర్రెనివ్వాలి. చూసారా, దేవుని బలి ఇవ్వటానికి కూడా యోగ్యత లేని ఈ గాడిదని మెస్సీగా వచ్చిన యేసునాథుడు ఆ గాడిద మీద వెళ్ళటానికి తను తాను సిద్ధపరచుకున్నాడు. ఈ దినము నీ రాజు నీతిపరుడు, నీ రాజు అక్కరలేని వారిని ఎన్నిక చేసేవాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నేను ఏ విషయంలో కూడా ఎన్నదగిన వాడిని కాదు, నాకు టాలెంట్స్ లేవు, నేను ఈ పరిచర్యకు పనికిని రాను, ఈ లోకంలో బ్రతకడానికి నేను యోగ్యుడిని కాదు, అందరిలాగా నేను వ్యాపారం చేయలేకపోతున్నాను, అందరిలాగా నేను ఓడిపోయాను, అందరిలాగా నా జీవితం లేదు అని కృంగిపోతున్నటువంటి నీ జీవితానికి ప్రభువు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. ఆ గాడిద ప్రభువు నాకు కావలసి ఉంది, నువ్వు దేవునికి కావలసిన వాడివి. ఈ సందర్భంగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. నువ్వు ప్రార్థిస్తే నిన్ను విడుదల చేసేటువంటి దేవుడు. మూడో విషయం ఏంటంటే, ఎందుకు యేసు ప్రభువారు యెరూషలేములోనికి వచ్చాడు? మెస్సయ్య రావటానికి కారణం ఏంటంటే, ఒక మందని కాపాడినట్టుగా నిన్ను కూడా కాపాడటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆనాటి యెరూషలేములో ఉన్న ప్రజలు ఇదే పరిస్థితిలో ఉన్నారు. వారి జీవితం ఎలా ఉందంటే, సమాధానం లేదు, యుద్ధఘోష, రక్తపాతం, తిరుగుబాటుతనం, బరబ్బా లాంటి వారు జీవించిన పరిస్థితులు, పద్దిపోటు దొంగలు లాంటి వారు జీవించిన పరిస్థితులు, మనుషుల్లో నెమ్మది లేనటువంటి పరిస్థితులు, హత్యలు భయంకరంగా జరుగుతున్నాయి. ఆనాటి గవర్నమెంట్కి దేవుని బిడ్డలు తిరుగుబాటు చేశారు. అనేక మంది మెస్సీయ వచ్చి మమ్మల్ని విడిపించాలని ఎదురు చూస్తున్న సమయంలో ప్రియులారా, అప్పటికే ప్రభుత్వంలో ఉన్నవారు వారి యొక్క ఉక్కుపాదాన్ని వారి మీద మోపుతున్న తరుణంలో మెస్సయ్యగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి వచ్చాడు. ప్రియులారా, అందుకే ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని 3 విషయాలు మరొకసారి నేను గుర్తు చేస్తాను. మొట్టమొదటిది, ఆయన సమాధానం ఇవ్వటానికే ఆయన యెరూషలేములోనికి వచ్చాడు. సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చే దేవుడు. రెండో విషయం, నీరు లేని గోతిలో పడిన వారికి విమోచన. అవును ప్రియులారా, గాడిద ఉపయోగం లేని గాడిదగా, బంధించబడిన గాడిదగా, ఏదో ఒక పరిస్థితిలో నీ జీవితం బంధించబడి ఉంది. దాని నుండి నువ్వు విడిపించబడాలని నీ రక్షకుడైన యేసు నీ కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. గమనించండి, మన జీవితాలని విడిపించేటువంటి దేవుడు. అవును, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. యోసేపుని చెరసాలలో వేశారు. యోసేపు పని అయిపోయిందన్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఆ సమయంలో యోసేపు దేవునికి ప్రార్థించలేదా? ఆ ప్రార్థన, ఆ దర్శనానుసారంగా ఆయన చేసిన విజ్ఞాపన దేవుడు ఆలకించి ఆ యొక్క సంఖ్యల నుండి యోసేపుని విడిపించలేదా? 105వ కీర్తన 22వ వాక్యం 17వ వాక్యం ఏం సూచిస్తుంది? యోసేపుకి ఆ బంధకాలు, ఆ సంఖ్యలు, ఇనుము బాధ కలిగించింది. యోసేపు జీవితం బంధించబడింది. యోసేపుని విడిపించి ఆ దేశమునకు రాజు స్థాయిలో సమానముగా ఉండే స్థాయి, ఒక సింహాసనం అందు తప్ప ఆ స్థాయి, ఉన్నతమైన స్థాయి దేవుడు ఇవ్వలేదా? నీ జీవితంలో కూడా బంధించబడ్డావా? నీ జీవితంలో కూడా నెమ్మది లేదా? ఈ సమయంలో దేవుని వైపు తిరుగు, దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బంధకాల్లో ఉన్నారు. ఆ బంధకాల్లో ఉన్న ఇశ్రాయేలుని విడిపించి ప్రియులారా, స్వతంత్ర ప్రజలుగా ప్రయాణమై రావటానికి దేవుడు తోడుగా లేడా? ఈ సందర్భంగా నిన్ను కూడా నీ బంధకాల నుండి విడిపిస్తాడు. త్రాగుడనే బంధకంలో ఉన్నావా? విచారం అనే బంధకంలో ఉన్నావా? ఏ పరిస్థితులు ఆ బంధకాలు నిన్ను బంధిస్తూ ఉంటే ఈ సందర్భంగా నీ కోసం వచ్చిన మెస్సయ్య మట్టలాదివారం రోజు యెరూషలేములోనికి వచ్చినట్టుగా నీ కోసం ప్రభువారు వచ్చారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అలాగనే మూడో విషయం ఏంటంటే,
ఆయన రక్షణ కార్యం జరిగించడానికి వచ్చాడు గాడిద మీద. 62వ కీర్తన 11వ చరణం, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. యోహాను సువార్త 3:16 నుండి 17 వచనాలు చూస్తే లోకము తన కుమారుని ద్వారా రక్షింపబడుటకే ఆయన పంపించాడు. ఆ రక్షణ మనం పొందుకోవాలి. అలాగే లూకా శుభవార్త 19వ అధ్యాయం 9వ వాక్యం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. 62వ కీర్తన 11వ చరణం, యేసు రూపములో ఈ లోకములోనికి రక్షణ వచ్చింది. ఈరోజు ఈ మట్టల ఆదివారం ఆనందంగా జరుపుకున్నావా? ఈరోజు జరుపుకోండి. నీ రాజును ఆహ్వానించండి. ఆనాటి దినాల్లో మట్టలు పట్టుకొని ఆహ్వానించినట్టు ఉండకపోవచ్చు, కానీ ఈనాటి దినాల్లో ప్రభువుని ఈరోజు నీ హృదయాన్ని తెరిచి ప్రభువుని ఆహ్వానించు, ప్రభుని గణపరచు, నీ రాజుని గుర్తించు. నీ రాజు నీతిపరుడు, ఆయన నీతి కలిగినటువంటి దేవుడుగా సమాధానం ఇచ్చటానికి వచ్చాడని గుర్తుపెట్టుకొని ఆ ప్రభును మహింపరచండి. మీ అందరికీ కూడా మట్టల ఆదివారం శుభాకాంక్షలు. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. 9154534455. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.